అవకాశం ఉండదు ఆయన ఉండే మన शुभजतो वाजनः वाजरक्तो
विशिष्टायामस्यां शुभनिधयोऽस्य श्रीभगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः रक्षणार्थं लीलया अवतीर्णस्य श्रीभूनीलासमेत श्रीवेङ्कटेश्वरस्वामिनः कृपया वार्षिक ब्रह्मोत्सव दशम ब्रह्मोत्सवाराधनकर्मणः अत्यराधनपुण्याहवाचन अङ्कुरारोपणादि इत्यादि आराधनादि कार्यक्रमान्ते यजमानस्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्म अर्थ आदिदैविक आदिभौतिक आपत्रय निवारण अर्थम मनः अभिलषित कामना सिद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम करिष्ये इति संकल्प्य निर्विघ्नेन समाप्त्यर्थम विश्वक्सेनाराधनं करिष्ये तदंगा पात्रा साधनं च करिष्ये। ओम श्री श्रीये अर्घ्यरूपिण्ये नमः इत्यर्घ्यं गंगायै पितृवैगणायै वाद्यरूपिण्ये नमः वाद्यं तस्मिन् वैकुण्ठानि विरजामि पुण्डरीकाक्षाय नमः तस्मिन् परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः प्रणाम स्वागत प्रतिमा स्थापना अभिमुखीकरण मुद्रा उदयाय नमः जनदे स्वाहा शिकारी गोत्रो कवचाय नेत्राभ्यां गोत्रो अस्त्राय गुण प्रत्येकं विश्वक्सेन मुद्रां प्रदर्शयेत् सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः हस्तयोर्घ्यं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः मुखमण्डले शुद्धराजमनीयं समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः नारिकेण स्नानं समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः स्नानान्तरं शुद्धराजमनीयं समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः अर्थं अक्षतान् परिकल्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः ऊर्ध्वपुण्ड्रान् परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः दिव्यश्रीचन्दनं समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः सर्वोपचारार्थे पुष्पैश्च पूजयामि ओम श्रीमते नमः ओम सूत्रवत्यासमेताय नमः नीशाय नमः ओम सर्वपालकाय नमः अंगाय नमः ओम मणिकुण्डलधराय नमः सप्तकाञ्चनभूषणाय नमः हरिवक्त्राय नमः सर्वप्रियाय नमः सर्वशास्त्रार्थतत्त्वज्ञाय नमः सर्वाभीष्टफलप्रदाय नमः परिवाराय श्रीमते विश्वक्सेनाय नमो नमः विविध परिमलपत्र पुष्पाञ्जलिं समर्पयामि कीर्तनमेल ओम
सुप्रसन्नः वरदा भवन्तो उत्तरे शुभकर्मण्य विघ्नवत्वत्यन गृह्णन्तो भवन्तः पुष्पम इच्छेसेయండి ఓం విశ్వక్సేన సంపూర్ణ అనుగ్రహ కృపాగణాక్ష బల సిద్ధిరస్తు తదాస్తు ఓం నమో నమో భవతి జాయమానోన్నాంగే దుర్జదమేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః శతమానం భవతి పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి అనుగ్రహేణ బ్రహ్మోత్సవ యోగ్యత ఫల సిద్ధిరస్తు గోవింద ఒకసారి భూమిని తాకి నమస్కారం చేసుకోండి అయ్యా ఓం భూమిర్భూమ్నాద్యూర్వరిణాంతరిక్షం మహిత్వా నమస్తే దేదేవ్యదిదేక్యమన్నాదమన్నాద్యాయాదధే ఓం యువాసువాసా పరివీతాగాత్ సహస్రేయాన్ భవతి జాయమానః వీరసకవచ ఉన్నయంతి స్వాభిజో మనసా దేవయంతః ఓం గ్రీష్మ హేమంతః వసంతః శరద్వర గంధ ఉదకం పూరయత్వా శన్నో దేవి రవిష్టాయ ఆపో భవంతు వేదజే శయోరవిశ్రామంతునః ఆపో వా ఇది కలశం అభిమంత్ర్య ఓం ఆపో వా ఇదకో సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పదవ ఆపో నమః మృతమాప సంప్రాడాపో విరాడాప స్వరాడాప చంద్రాగుస్యాపో జ్యోతిగుస్యాపో యశోగుస్యాప సత్యమాప సర్వ దేవతాపో భూర్భువస్వరాపో కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ చక్ర శంఖ పద్మ గద వారాగ్రే చక్రముద్ర ప్రదర్శయేతో అస్తజో అర్ఘ్యం సమర్పయామి ఆదయోః పాద్యం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి నారికేణ స్నానం సమర్పయామి అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అర్థం ఉపవేదార్థం వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవేదార్థం శ్రీగంధాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి సర్వోపచారార్థే హరిద్రాచూర్ణ కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పూజయామి ఓం సుదర్శనాయ నమః అచక్రాయ నమః ఓం విచక్రాయ నమః సుచక్రాయ నమః సూర్యచక్రాయ నమః చక్రాయ నమః త్రైలోక్య మోహన చక్రాయ నమః శ్రేణి బీజనాయ నమః గుణస్తోమ భూషణాయ నమః భయస్థాన కారణాయ నమః జగదవస్థాన కారణాయ నమః దుష్కర్మ కర్షణాయ నమః నిగమ సద్ధర్మ దర్శనాయ నమః
शुद्धीकरक पुण्य सुप्रीत सुप्रसन्न वरदा भवन्तु सुप्रीत सुप्रसन्न वरदा भवन्तु स्वामिनः मनस्समाधीयता शिवः अम्मा మీరిద్దరు కూడా ఒకసారి లేవండి आपः शिवः पश्यन्तु గంధాపాంతు గంధాన్ని ఇక్కడ రాయండి స్వామి వారికి తర్వాత స్వాములందరికీ గంధాపాంతి ప్రతివచనం సుగంధాపాంతు సుపుష్పాని పాంతి ప్రతివచనం సుపుష్పాని పాంతు సౌమనస్యమస్తు లక్ష్మీతాస్తు సుమణిర్యజ్ఞేతవస్య శ్రీమన్నారాయణస్తపాదమశుద్ధచేతాస్తు గోవింద శుద్ధచేతదామేకాజనం ప్రోక్తం పుణ్యాం దీక్షితోత్తమైః ప్రోక్తరిమానయత్వా ఇతః పూర్వకం కల్పితావధానేన ఇంద్రారోపణ ప్రభృతి అవభృతాంతం తన్మధ్యే తత్తత్క్రియాకలాపనాః నిర్విఘ్నాశ్చ నిర్వచ్ఛిన్నాశ్చ భోజాస్తే పుణ్యాం స్వస్తి భవంతో ప్రబంధాః కర్మణోస్తు పుణ్యాః కర్మణోస్తు పుణ్యాః కర్మణోస్తు పుణ్యం నక్షత్రం తద్భక్కుర్వేదోపవ్యజామే సూర్య ఉదేతి నక్షత్రం నీధాయ తత్ర సూర్యో గచ్ఛేత్ అన్యం పశ్యేత్ పూర్వ సంకల్పితానుసార స్వస్తి కర్మణే స్వస్తి ఇంద్ర వృద్ధశ్రవాణ పూషా విశ్వవేద స్వస్తి నస్తాక్షారిక్షణేమి పూర్వసంకల్పితానుసారేణ రథ్యం భవంతో ప్రబంధో కర్మరుధ్యతాం కర్మరుధ్యతాం కర్మరుధ్యతాస్మహవ్యేర నమసా వసత్య మిత్రం తేజం మిత్ర తేజన్నో అనురాధాన్ హవిషా వర్ధయంతః దేవేమ శరదస్సవేదాం పృథివీ శాంతాదగ్నినా శాంతాద మే శాంతాద జగోదమయత అంతరిక్షగో శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగో సదగోదమయత శాంతాదాదిత్యేన శాంతాద మే శాంతాద జగోదమయత పృథివీ శాంతిరంతరిక్షగో శాంతిర్ద్యౌ శాంతిర్దిశ శాంతిరవాంతరదిశా శాంతిరగ్ని శాంతిర్వాయు శాంతిరాచంద్రమా శాంతిర నక్షత్రాణి శాంతిర శాంతిరా ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఏతదాయం దిన దిన అభివృద్ధిరస్తు సర్వ సంపదస్తు సర్వ శోభనమస్తు పరేణ్యనామా విరజాంసి నామాభ్యో నమస్తే మధుసూదనో గదాధరో యజ్ఞ సంవత్సరో మహాపురుషో మార్దేదాద అయ్యా అందరూ కూడా నమస్కారం ఆమేభ్యః వాసుదేవ వాసుదేవ పుణ్యాః పుణ్యాః వాచన వాచన మంత్ర మంత్ర జప జప దక్షిణ దక్షిణ మనసి మనసి ఉత్సాహః ఉత్సాహః అపరిమిత అపరిమిత హిరణ్యం హిరణ్యం తుభ్యమహం తుభ్యమహం సంప్రదతే సంప్రదతే నమః తుభ్యమహం సంప్రదతే నమః ఇది సర్వసంహారాదీంశ్చ ప్రోక్షయేత్ మంత్రేణ సర్వసంహారాదీంశ్చ ప్రోక్షయేత్ ఓం తం సహస్రారమం పఠ ఓం గోవింద
జరిగింది. అందులో ఒక 4 మాటలు భగవంతుని గురించి ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుపుకోవడానికి తెలుపుకుంటున్నాం. అంటే విశ్వక్సేన ఆరాధన అని భగవంతుని అనుజ్ఞ తీసుకొని ఆ తరువాత విశ్వక్సేన ఆరాధనని చేసుకొని నారాయణుడికి పిఏ కాబట్టి ముందుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కింద వాళ్ళు. కాబట్టి ఆ పిఏని అపాయింట్మెంట్ తీసుకున్నాం విశ్వక్సేన ఆరాధన రూపకంగా. అయ్యా స్వామి 5 నిమిషాలు ఆ వాటర్ తాగమండి, శ్యామలంగా ఉండాలి అని చెప్పేసి పితరార్పణ చేసుకొని ఇక బ్రహ్మ చేసిన ఉత్సవమే బ్రహ్మోత్సవం కనుక రోజు రోజుగా 2 మాటలు భగవంతుడి గురించి చెప్పుకుంటూ భగవత్ కార్యాన్ని చేసుకుంటూ ఆ యొక్క బ్రహ్మోత్సవాన్ని మనం అంగరంగ వైభవంగా నిర్విఘ్నంగా కొనసాగిద్దాం. గోవింద వెంకటరమణ గోవింద. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ అవమాన్య పునందమా రాజాపత్యం పవిత్రం యోధ్యామోహిరణ్మయో తేన బ్రహ్మవిదో వయో బ్రహ్మ వనేమహే ఇంద్రస్సు నీతే సహమా పునాదో స్వస్త్యా సమీచ్య యమో రాజా ఈ భక్త యజమానులందరికీ కూడా పోషణ అందరూ కూడా శిరస్సు వచ్చి ధారణ చేసుకోండి ఆ యొక్క జలాన్ని. ఓం శుచీతో హవ్యామరద సుదే నాగో సుదిగంహినోన్యధ్వరగో సుజిభ్యః సత్యముదజాపహాయంజుద జన్మానజ్జుద జప్పాపగా అగ్ని సుజిభ్రణవ మత్సజ విప్రసుజి కవిః రోదరాహుతా ఉదగ్ని సుదస్తవ దుగ్రా భ్రాజందగీరతే తయజ్యాహతే విస్యర్తయ అయం ముహూర్త శుభ ముహూర్త అస్తో పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః శుచి శుచిః తదంగ ఆచార్యః చంద్రాభిరన్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాజాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం గురుజానః అశ్వపూర్ణామృతమధ్యామస్తినాదప్రబోధినీం శ్రియం దేవీ ముఖఃపయే శ్రీర్మా దేవీ దుషదా సంస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం దర్పయంతి స్థితాం పద్మవర్ణాం దామయోగఃపయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవదుష్టాముపారాం పద్మిదేవీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్యతాం త్వాం వృణే నిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః యస్య ఫలాని తపసానుదందు మాయాంతరాయాశ్చ వాక్యా లక్ష్మీ ఉపయమాం దేవతకః కీర్తిస్తమనినాథః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే విభాషామదాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యో భూతిమసమృద్ధిం చ సర్వాంగన్నద మే గృహాద్వారాంతురాదర్శాం నిత్యపుష్పాం కరీజినీం మనసక్కామమాభూతిం వాతః సత్యమధీమహి సోనాం రూపమన్నశ్చ మయి శ్రీశ్రయదాయశః తమేన ప్రజాభూతామేదం మమకర్తమా ప్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీ ఆపస్రజంతు స్నిగ్ధాని చక్రీతపదమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం మే మమాలినీ సూర్యాధరణీం లక్ష్మీం జాతవేదో
శ్రద్ధాచిత్తులై అందరం కూడా వినసంపుగా ఉండేటువంటి కీర్తనని మనం ఆలకిద్దాం. జై శ్రీమన్నారాయణ. వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విదిత పావనము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదిగో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లుతలు చల్లలు గొనకొని చిలుకగా వెళ్ళి వీరియాయ విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగా వెళ్ళి వీరియాయ విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము. వెళ్ళి కొలిపెని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదిగో విష్ణు కథ. వినరో భాగ్యము వినరో భాగ్యము వినరో భాగ్యము విష్ణు కథ. విష్ణు కథ. విష్ణు కథ. ఇందూర్వాస గోవింద 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 గోవింద. ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్ణీయం దృష్టపాదస్సుమతముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సకరేణ రక్షా. ఓం ఆచార్యః అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయావతీర్ణస్య ఆచార్యః బ్రహ్మరద్విజాదిగరుణాఖ్యంగరమణः ఏవం శ్రీ భూనీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినः వార్షిక దశమ బ్రహ్మోత్సవ ఆరాధనకర్మణः ఏవం పూర్వాంగభూతేన చాంగురారోపణాకర్మణి ఏవం రక్షాబంధన ఆరాధనాఖ్యంగరమణः ఏవం ఆచార్య బ్రహ్మరద్విజాది వరుణం కరిష్యే. గోవింద అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుంగురు నారద గాన విలోలము. తుంగురు నారద గాన విలోలము. వెంకటాచల నిలయం
వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం ఇందూరు పురవాసం మకర కుండలధామం మదన గోపాలం 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 మకర కుండలధామం మదన గోపాలం భక్త పోషక శ్రీ పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వెంకటాచల నిలయం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం ఇందూరు పురవాసం గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరయను చులు చెలవరి జనులు గోవింద 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 అందరు పాడచ్చు రెండు చప్పట్లు కొట్టండి రెండు చేతులు గోవింద పాండవ వరదాయని పాడరే కొనియాడరే దండిత మాధవుని తలచరి జనులు గోవింద 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 దేవుడు దేవుడు శ్రీ విభువని తెలియరే సోవరణనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యకుడు బ్రతుకరే జనులు గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
आयंगा उपष्टिरक्रमेदनं मातरं पुनः इतरं च प्रयं सुमः त्रिकोशधामविराजति मापदङ्गाजति श्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तस्सरतिरोचन यख्यन्महिजस्सुरः यद्वा आक्रद्धः परोपमन्युनायतवत्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्यपराप्यस्य पृथिवी मनुदद्वसे आदित्या विश्वे तद्देवा वसवस्य समाभरन् देवी वसुन्धरा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसूवरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री अनो देवी मत्यगी महाधरणी महोद्यतिष्ठत् शृंगे शृंगे यज्ञे यज्ञे विभीषणी व्यापिनी सरसिजयः वायुमती जलजलिनी श्रियं धाराजा सत्यं परिमेदिनी मेलं गट्टि मेलं महीं देवीं माधवीं शिखायै वजट नेत्राभ्यां वोजट प्रत्येकं किरीटकुण्डलवनमाला पद्ममुद्राञ्च प्रदर्शयेत् वनमालमुद्राञ्च प्रदर्शयेत् कलहारमुद्राञ्च प्रदर्शयेत् ओम अस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि दिव्यतिरुमुखमण्डले शुद्ध आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानं समर्पयामि स्नानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्थम् उपवेदार्थम् अक्षतानि समर्पयामि दिव्यश्रीचन्दन कुङ्कुमादिपरिमलद्रव्याणि ईश्वरीं सर्वभूतानां स्वामिहो भक्वजे ओम भूदेव्यै नमः ओम श्रीदेव्यै नमः ओम नीलादेव्यै नमः ओम महागरुडाय नमः ओम पक्षिराजाय नमः सुदर्शनाय नमः सर्वाद्भुताय नमः ओम श्री भूवराह स्वामिने नमो नमः अनित्रे सुदाः ओम भूवराहमावाहयामि ओम भूवराहाय विद्महे हिरण्य मेलं गट्टि मेलं ओम भूवराहाय विद्महे हिरण्यगर्भाय धीमहि सर्वोपचारार्थे पुष्पाणि समर्पयामि ओम भूवराहाय नमः हिरण्यगर्भाय नमः सर्वोपचारार्थे धूपं परिकल्पयामि धूपदीपानन्तरे शुद्ध आचमनीयं समर्पयामि यत्रोपस्थिता अपूपादिफलानि निवेदयामि प्राणापानव्यादादानसमान ब्रह्मणे स्वाहा ओम प्राणाय स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराभोजनं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि सर्वोपचारार्थे मंगलनीराजन दीपं संदर्शयामि भूदेवी माई की ओम श्री भूवराह देवताः सुप्रसन्नाः वरदा भवन्तु अर्घ्यपाद्याचमनीय स्नान वस्त्रगन्ध यज्ञोपवीत पुष्पाक्षत धूपदीप उत्तरीयादि आभरणादि अलङ्काराः सर्वोपचाराः सर्वोपचारार्थे अनया ध्यानावाहनादि षोडशोपचार पूजया आवाहित श्री भूवराह देवताः सुप्रीताः प्रसन्नाः वरदा भवन्तु ओम धन्वनाजिञ्जयेम धन्वनातीव्राः समदो जयेम धनुशत्रुरमगामगृह्णोति धन्वना सर्वाः प्रदिशो जयेम भूवराह
स्वामी देवताभ्यो नमः दर्वानाच्छादयेत् तत्र खनित्रं लिखित्वा गोविंद 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 धारयतां गोविंद ध्रुवन्ते राजा वदिके हनमे पापं विन्यादिकृतं कृतं अय्या रण्डि मे राजा सत्यं दोपरि धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि निवारण गोविंद शिष्टपालक गोविंद శ్రీనివాసుని 10వ వార్షిక బ్రహ్మోత్సవం ప్రారంభమవుతోంది. నిజంగానే చూస్తూ ఉంటే మన స్వామివారు ఇక్కడికి విజయం చేసి మనందరినీ ఆశీర్వదిస్తూ 10 సంవత్సరాల కాలం గడిచింది. ఇప్పటికి ఒక భక్తుడు, ఆ భక్తుడు ఇక్కడే ఉన్నాడు. తిరుపతికి వెళ్ళి, ఏమయ్యా మేమే ఎప్పుడు తిరుపతి ఎందుకు రావాలి, మీరు మా ఇంటికి వస్తే మీకు రకరకాల పదార్థాలు పెడతాం అని అడిగినందుకు వెళ్ళి ఆ పాదాలని పట్టుకున్నందుకు ఆయన చెయ్యి పట్టుకుని ఆయన వెంట అని అడిగితే ఆలయ ప్రాంగణంలో మాత్రమే వర్షం పడేలాగా అనుగ్రహించినటువంటి మన శ్రీనివాసుడు ఇక్కడే ఉన్నాడు. ఆలయ ప్రదేశంలో మాత్రమే ఆ రోజు వర్షం పడింది. ఏదో ఒకరోజు యాదృచ్ఛికంగా జరిగిందేమో అని అనుకుంటే 3 సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాం. స్వాతి నక్షత్రం రోజు వర్షం పడాలి అని కోరుకుని వరుణయాగం చేసి కుండలు పట్టుకొని రెడీగా నిలబడగానే ఆలయం చుట్టుపక్కల మాత్రమే కోరుకున్నన్ని కుండలలో మాత్రమే నిండేంతగా వర్షాన్ని అనుగ్రహించడానికని
ఆ 7 కొండలు దిగి కిందికి వచ్చినటువంటి మన శ్రీనివాసుని యొక్క బ్రహ్మోత్సవం ఇది మనందరికీ కూడా చాలా గొప్ప పండగ ఇది. ఎందరో మంది సంతానం లేక ఏడుస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి మాఘ పౌర్ణిమ రోజు ఔషధం తీసుకుంటే అదే ఔషధం వేరే ఎన్నో రానటువంటి ప్రభావం ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి గత 3 సంవత్సరాలుగా మేము వచ్చి చూస్తున్నాము. ఎందరో వందల మంది ఇక్కడికి వచ్చి మాకు సంతానం కలిగింది అనే భావోద్వేగంతో ఆ యొక్క హరిని వేడుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతంగా ఇక్కడ వాళ్ళ ఆనందాన్ని తెలియజేసినటువంటి ప్రదేశం, ఆయన తప్పించి వచ్చిన ప్రదేశం ఇది కనుక ఆనంద బ్రహ్మోత్సవం ఇది మనందరికీ గొప్ప పండుగ ఇది. అలాగే మనం తింటున్నటువంటి ఆహారం మన బుద్ధికి అధికారిగా ఉండి ఆ బుద్ధి భ్రష్టత వల్ల మాయా ప్రభావంతో ఆ యొక్క శ్రీహరిని మరిచి ప్రాపంచిక విషయాలలో పడిపోతున్నామని మనందరి కోసమని ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయంతో ఈ భూమి మొత్తాన్ని ఈ ధరాధరాన్నంతటినీ కూడా వారికి అనుచూపు మేరున్నటువంటి భూమంతటినీ కూడా పూర్తిగా పాలు, మజ్జిగ, పెరుగు, గోమూత్రంతో పంటలు పండించే దిశగా తీసుకెళ్ళి ఎప్పుడో మా చిన్నప్పుడు కాదు కదా అప్పుడెప్పుడో కనుమరుగైపోయినటువంటి వంగడాలన్నింటినీ కూడా తిరిగి ఇక్కడ పండించే దిశగా అనుగ్రహించి వినూత్నమైనటువంటి ఆలోచనల ద్వారా మనందరి యొక్క ఆనందాన్ని పెంపొందిస్తూ మనందరిలో సద్భావనని పెంపొందిస్తూ మనందరిలో దైవభక్తిని పెంపొందిస్తూ నేనున్నాను, మీ వెంట ఉన్నాను, మీతో నడుస్తున్నాను, ఇక్కడికి వచ్చాను, తిరుపతి వరకు కాదు, వెంకటేశ్వర స్వామి వారంటే అక్కడే కాదు ఇందూరులో కూడా ఉండి మీ అందరినీ అనుగ్రహించడానికి కోసమని మీ అందరి కోసమని ఇక్కడికి వచ్చాను అని చెబుతూ అప్పుడే 10 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇది మనందరికీ కూడా బ్రహ్మగారు ఏ రోజైతే క్రీడాచలంలో స్వామివారి యొక్క ఆనందాన్ని పెంపొందించడం కోసమని అందరి దేవతల సమక్షంలో కూర్చొని బ్రహ్మోత్సవాన్ని నిర్వహణ చేశారట. ఈ రోజు మనందరికీ కూడా బ్రహ్మగారి స్థానంలో వారు యజ్ఞాచార్యుల వారు వారి బ్రహ్మగారు వారందరూ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే క్రీడాచలంలో మనం ఎలాగో చూడలేదు, కానీ ఈ ఇందూరు తిరుమలలో మనందరము చూసి తరించేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఆ శ్రీనివాసుడు మనందరికీ అనుగ్రహించాడు కనుక ఈ యొక్క అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటూ ఇందాక యజ్ఞాచార్యుల వారు సంకల్పంలో చెప్పారుగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్ణాల వారికి, అన్ని గోత్రాల వారికి అన్ని రకాల శుభాలు కలగాలని, సస్యశ్యామలమై ఉండి ఆ భగవత్ కృప అందరికీ దక్కాలి అని అది ప్రతి సంవత్సరము వారు చూపిస్తున్నారు. సంపూర్ణమైన విశ్వాసంతో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహిస్తూ ఇక్కడ ఏవైతే అంకురార్పణ కార్యక్రమం జరుగుతుందో వేసినటువంటి అంకురాలు మెల్లమెల్లగా మొదలెట్టి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఎంతగా వారు ఆనందపడ్డారు అని తెలియజేస్తున్నాయట ఈ అంకురాలు. అలాగే అంకురాలంటే మొదలెత్తుతున్న విత్తనాలే కాదు, మనందరం కూడా అంకురాలమే. మనందరం కూడా వారి యొక్క భక్తితో వారిని రమింపజేస్తూ ఆ యొక్క భక్తిని మన మనస్సులో అంకురం చేసుకునేటటువంటి రోజుది. ఈ కార్యక్రమంలో పూర్తి భక్తితో పూర్తి నిమగ్నమై మనం ఆ యొక్క శ్రీనివాసుని యొక్క దివ్యమైన మహిమను గానం చేస్తూ ఆ దివ్యమైనటువంటి నామాన్ని గానం చేస్తూ నిబద్ధతతో ఈ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం వహిస్తాం. ఇందాకే స్వామివారి యొక్క అన్ని కార్యక్రమాలు చూసే కమాండెంట్ ఎవరైతే ఉన్నారో ఆ విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసుకొని అయ్యా మేము బ్రహ్మోత్సవానికి మీ యొక్క అనుమతితో సంకల్పించుకుంటున్నాం కనుక మీరు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని దగ్గరుండి ఆశీర్వదించి మా అన్ని తప్పులని మన్నించి ఆ యొక్క స్వామివారి కృపకు మమ్మల్ని పాత్రలు చేయండి అని అడిగాము. వారు దానికి సమ్మతిస్తూ ఆ తర్వాత మనం తీసుకొచ్చిన ద్రవ్యాలతో పాటు మనందరము కూడా శుద్ధి పడాలి అనేటటువంటి ఆలోచనతో సుదర్శన వారిని ఆవాహన చేసి ఆ పుణ్యజనాలతో మనందరము శుద్ధిపడి ఇప్పుడే మృతిక తీసుకొచ్చాము. తర్వాత మనకు గరుడ పట అధివాసం ఉంటుంది ఈరోజు. దీంతో ఈ అంకురార్పణ కార్యక్రమం పూర్తవుతుంది. రేపు గరుడ పట దశ ఆవిష్కరణ ఉంటుంది. దాంతో పాటు దేవత ఆహ్వానం ఉంటుంది, అగ్ని ప్రతిష్ఠ ఉంటుంది. రేపటి నుండి
నుండి రోజుకు ఒక వాహనంలో స్వామివారు మాడ వీధులలో తిరుగుతూ గర్భాలయం నుంచి బయటకు వచ్చి మనందరి మధ్యలో ఉంటూ మనందరినీ చూస్తూ ఆహా నా కోసం వీళ్ళందరూ ఎంత ఆనందంగా వచ్చారు అని వారు మురిసిపోతూ ఆ యొక్క ఆనందాన్ని మన జీవితాలలో సదైవంగా నిలిపేటటువంటి గొప్ప అవకాశం ఇది. వారు ఈ గ్రామంలోనే కాదు ఎందరో మంది జీవితాలలో మేము చూసాం. ఇక్కడ ఇంకా ఈ బాబు బతకడం కష్టమండి అని అనుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ పుష్యమీ నక్షత్రం రోజు వేసేటటువంటి ఔషధం అద్భుతంగా పనిచేసింది. మొదటిసారి అంబులెన్స్ లో వచ్చాడు, రెండోసారి వీల్ చైర్ లో వచ్చాడు, మూడోసారి నడుచుకుంటూ వచ్చాడు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన తర్వాత కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు అన్నింటినీ కూడా పక్కన పెట్టి అన్నింటినీ తన వాళ్ళుగా భావిస్తూ అందరినీ తన వాళ్ళుగా భావిస్తూ అందరినీ అక్కున చేసుకోవడం కోసం దాని అసలైన పేరు క్రీడాచలమని గరుడుల వారు స్వామివారి యొక్క క్రీడాచలాన్ని భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పెట్టారని చెప్తారు. అలాంటి క్రీడాచలం మనందరి జీవితాలలో ఇదొక గొప్ప పండగ. దీన్ని మనందరం కూడా ఎంతో అద్భుతంగా పూర్తి మనస్సుతో ఆనందంగా చేసుకుందాం. ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ పండేటటువంటి బియ్యం ఏదైతే ఉంటుందో అది భగవత్ స్వరూపమై ఎంతో పవిత్రమైంది. దాన్ని పండించే విధానం కూడా అంతే పవిత్రంగా, అందుకే ఆర్గానిక్ అంటారు. కానీ ఇక్కడ మాత్రమే ఏమంటారంటే స్పిరిచువల్ ఆర్గానిక్ అంటారు, ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయము అంటారు. ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయానికి ఆధ్యాత్మికతను జోడించి ఎలా పండించాలని మన పెద్దలు చెప్పారో ఆ రకంగా ఆ విత్తనాలన్నింటినీ తీసుకొచ్చి అయ్యా ఈ విత్తనాలని మేము నాటబోతున్నాం అని స్వామివారి దగ్గర పెట్టి ఒక రాత్రికి స్వామివారిని వెంట తీసుకెళ్లి నాటుతూ ఎంతో పవిత్రమైనటువంటి భావనతో ఆ యొక్క బియ్యాన్ని పండించి ఈ రోజు నుంచి ప్రసాదంగా మోస్ట్లీ రేపటి నుండి ప్రసాదంగా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. గతసారి మేము చూసాం అన్నం చాలా వృధా అయింది కనుక భగవంతుడికి చేసే అపచారం లాంటిది అన్నాన్ని వృధా చేస్తే. అందులోనూ ఇక్కడ ఏదైతే ప్రసాదాన్ని మీకు ఇవ్వడం జరుగుతుందో అది ఎంతో పవిత్రమైంది కనుక ఎంత కావలసిందో స్వామివారికి విశేష ఏకాంత సేవ అని జరుగుతుంది. ఆ యొక్క విశేష ఏకాంత సేవకి మన రామాచారి గారు వచ్చి స్వామివారికి ఇంకొన్ని సంకీర్తనల చేత వారి రోజు రేపటి నుండి మా పరివారం అంతా రాబోతోంది, రేపటి నుండి ఉత్సవంగా జరగబోతోంది అన్నదానికి ఉత్సవ ప్రారంభం రోజు ఈ యొక్క వీరి సంకీర్తన ద్వారా వారు ఇంకా ఆనందపడి అన్ని కాలాలలో కావలసినటువంటి వాతావరణాన్ని మనకిస్తూ మనకి నిజానికైతే మనం ఏదైనా ఆలయానికి వెళ్తే ఇటువంటి సేవ దొరకడం చాలా కష్టం. ఇక్కడ ఒక్కసారి ఆ యొక్క విశేష ఏకాంత సేవను చూసిన వారు ఎవరైనా కానీ మైమరిచిపోయి, మాకు తెలిసిన చాలా మంది కళ్ళు మూసుకుంటే గుర్తొస్తుందండి, కళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు కళ్ళు మూసుకోవాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే కళ్ళు మూసుకున్న వెంటనే మనం అలౌకికమైనటువంటి ప్రపంచంలోకి వెళ్ళిపోయి భగవంతుని యొక్క సన్నిధిలో ఉన్నామనే భావనతో ఆ భగవంతున్నే భౌతికంగా మనం అనుభవించేంతగా ఆ యొక్క కార్యక్రమం ఉంటుంది. అలా చూస్తున్నంతసేపు కూడా ఆ వారి యొక్క ఆస్థాన గాయకులందరూ కూడా సంకీర్తనని ఆలాపిస్తున్నంతసేపు కూడా ఆ యొక్క స్వామివారి యొక్క ముఖార విందాన్ని మీరు గమనించినట్లయితే ఆనందంతో వెలిగిపోతూ ఒక గొప్ప కళని సంతరించుకొని ఎంతో ప్రశాంతతతో వచ్చిన వాళ్ళందరికీ అన్ని వారాలను ఇచ్చేయాలి అనేంత బ్రహ్మోత్సవాల ప్రారంభంలోనే మనకు విశేష ఏకాంత సేవ కూడా కలిసి వచ్చింది. స్వామివారిని మరింత ఆనంద పెట్టాలి అనే ఉద్దేశంతో మా రామాచారి గారు కూడా విజయం చేసి వారి యొక్క సంకీర్తనతో స్వామివారిని మరింత ఆనందింపజేయబోతున్నారు. కనుక ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా